నాలుగో చిల్లర అబద్ధం ఏం చేసిండు? కేటీఆర్ అంటాడట, రేవంత్ రెడ్డి గారు ఈటల రాజేందర్ గారు కుమ్ముక్కైన ఫోటోలు మా దగ్గర ఉన్నాయి. ఇవాళ నమస్తే తెలంగాణ రాసిండు, అదో అబద్ధాలు రాసే పేపర్ అది. అది వాళ్ళ భజన పత్రిక. అది దానికి నీతి లేదు, జాతి లేదు. దానికి విషయాన్ని చిమ్మడం, మాలాంటల్లో గుండెలను గాయపరచడమే వాళ్ళ ఏజెండా తప్ప అనుకుంటూ ఉండదు. అది దేనికి పనికిరాని నీచ పత్రిక. అది ఇవాళ ఏం రాసింది చూసిందా? మే 7వ తారీఖు నాడు ఈటల రాజేందర్ గారు మంత్రి హోదాలో ఉన్నాడు. ఆయన ఉన్న రేవంత్ రెడ్డి గారి ఇద్దరు సీక్రెట్ కలుసుకున్నాను నేను. వాస్తవంగా మేము ఒక పెళ్లికి పోయినాం, 7వ తారీఖు నాడు పోయినా, నిజమే కలుసుకున్నాం మేము. కానీ నేను 2వ తారీఖు నాడు మంత్రి లేను. ఏప్రిల్ 30 నాడు నా మీద ఆరోపణలు చేసి మే 2వ తారీఖు నాడు నన్ను మెడలు బట్టి బయటికి వెళ్ళగొడితే 7వ తారీఖు నాడు నేను ఆయన కలిసి మేము ఇంకా నరేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఉండే, వీరు కూడా నాతో ఉండే, వాళ్ళ కూతురుది ఎంగేజ్మెంట్ ఉంటే మాకు ఇద్దరు దోస్తులం కాబట్టి ఎంగేజ్మెంట్ అని చెప్పి మేము ఇద్దరు కలిసిపోయింది. పోతే అప్పటికే ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడన్నారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యే కూడా సండ్ర వెంకట వీరయ్య కలుసుకోమా, మీ కలపతి ఇన్ఛార్జ్ ఆయన, సండ్ర వెంకట మీ దగ్గర ఇన్ఛార్జ్ అట. ఎంత అన్యాయం అంటే, పెళ్ళిలో పోతే కలుసుకోమా అని మనం మాట్లాడుకోమా? పెళ్ళిళ్ళకు రావా, పోమా ఎక్కడన్నా? అగో 2వ తారీఖు నాడు మంత్రి పదవి నుంచి వెళ్ళగొట్టి 7వ తారీఖు నాడు మేము కలుసుకుంటే పెళ్ళిలా మంత్రి ఉండాలని చెప్పి వాళ్ళు రాసిందంటే నీచులు వీళ్ళు నీచులు. ఇంతకంటే చి అనిపిస్తుంది వాళ్ళని చూస్తే. అంటే గంత హోదాలో ఉన్నవాళ్ళు, గంత స్థాయిలో ఉన్నవాళ్ళు తెలుసుకొని మాట్లాడాలి తప్ప ఇట్లాంటి పచ్చి అబద్ధాలు ఆడకూడదు. 5వ మాట,